వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ప్రస్తుత రోజుల్లో 50 ఏళ్లు బతకడమే కష్టంగా మారిపోయింది. 40 ఏళ్లు దాటడమే ఆలస్యం. చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అయితే ఓ బాబా మాత్రం 106 ఏళ్ల వయసులోనూ కర్ర సాయం లేకుండానే నడుస్తున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు పరిగెడుతూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇది ఏదో కథలో విన్న కల్పిత గాథ కాదు, నిజమైన ఓ వ్యక్తికి సంబంధించింది. ఇంతకు ఎవరాయన, ఎక్కడుంటారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. బీహార్లోని పతాయా బాబా అనే వ్యక్తి ఉంటున్నారు. ఈయన వయసు 106 ఏళ్లు. శరీరానికి శక్తినిచ్చే ఆహారం లేకుండా కేవలం వేప ఆకులు తిని 32 ఏళ్ల పాటు తపస్సు చేశాడంటే నమ్మగలరా? 106 ఏళ్ల వయసులో కర్రసాయం లేకుండా 3 నుంచి 4 కిలోమీటర్లు నడవటమే కాకుండా అప్పుడప్పుడు పరిగెత్తే దృశ్యాలు చూస్తే ఆశ్చర్యకపోవటం తప్పదు. ఆయన ముఖంలో నిత్యం మెరుపు, శరీరం ఆరోగ్యంగా ఉండటం చూసి చాలా మంది ఆయనను అద్భుతంగా భావిస్తారు. పతయ్యా బాబా తన జీవితం గురించి వివరిస్తూ తాను ఒకప్పుడు చిత్రకూట్లోని 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అడవిలో 32 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారని చెప్పారు. ఆ కాలంలో భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంది. తన తపస్సు సమయంలో ఆయన కేవలం వేపాకులు, గడ్డి మాత్రమే తిని జీవించారు. ఆ సమయంలో ఆయనతో పాటు దేవరహాబా బాబా, త్రిదండి స్వామి, కపడియా బాబా, ముక్రం బాబా అనేక మంది సాధువులు తపస్సు చేశారని ఆయన తెలిపారు. ఆ రోజుల్లో కఠోర తపస్సు ద్వారా మాత్రమే ఆత్మశక్తి, దైవ దర్శనం లభించేవి అని బాబా అన్నారు. పతయ్యా బాబా చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఆయన 1000కి పైగా జ్ఞానాలు చేశారు. భారత్లోని అనేక ప్రాంతాల్లో గడిపారు. చాలా వరకు దేవాలయాల నిర్మాణానికి సహకారం అందించారు. భారత్కు స్వాతంత్రం రాకముందు పాకిస్తాన్లోని కరాచీ, ఇతర నగరాల్లోని దేవాలయాలలో సేవలందించారు. భారత్లోనే కాకుండా విదేశాలలో కూడా ఆయన కాలినడకతోనే నడిచేవారు. నడక, యోగా ఆయన దినచర్యలో భాగంగా ఉండేవి. ఈ పర్యటనలన్నీ కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచి శారీరకంగా దృఢంగా ఉండటానికి దోహదపడ్డాయి. నూటారేళ్ల వయసులోనూ ఆయన ఆరోగ్యంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతిరోజు ఆయన ఉదయం దేవుడిని పూజిస్తారు. అనంతరం యోగా చేసి నడుస్తారు. పండ్లు, తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇవి పాటించడం వల్లే తాను ఎక్కువ కాలం బతికి ఉన్నట్లు బాబా చెబుతున్నారు. ఎక్కువగా ఆహారం తీసుకోవటం మానుకోవాలని, ప్రతిరోజు యోగా, తేలికపాటి వ్యాయామాలు చేస్తేనే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని బాబా ప్రజలకు సలహానిస్తున్నారు. పతయ్యా బాబా జీవితం నేటి యువతకు, వృద్ధులకు ఓ గొప్ప స్ఫూర్తి. నేటి సమాజంలో చిన్నపాటి సమస్యలకే మానసికంగా కృంగిపోతుంటారు. కానీ బాబా తన జీవితాన్ని తపస్సు, సేవతో ఒక ఆదర్శంగా మార్చుకున్నారు. ఛప్రా నుండి దేశంలోని అనేక ప్రాంతాల వరకు పతయ్యా బాబా కథ అందరి మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆయన నిరాడంబరత, నిత్య దినచర్య మనందరికీ సంయమనం, ఆధ్యాత్మిక జీవితం, నిజమైన శక్తినిస్తాయని తెలియజేస్తున్నాయి. చాలా మంది ఆయన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అనేక విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు.